నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే పాలనా సంస్కరణలు మొదలుపెట్టారు. కలియుగ దైవం శ్రీవారి దర్శనానికి 3 వరుసల విధానం ద్వారా తొలి అడుగు వేశారు. తిరుమలతో మొదలైన సంస్కరణలు అన్ని రంగాల్లో తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. 10,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే కొత్త ఆలోచనలు, విధానాలు అత్యవసరం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాలనలో ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు, అసలు చంద్రబాబు మార్కు పాలన ఎలా ఉండబోతుంది వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, రాజకీయ విశ్లేషకులు, సి నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు, డివిఎస్ఎస్ వర్మ గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, ప్రొఫెసర్ ఎర్రం రాజు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. సాంబశివరావు గారు, నాటి చార్ధామ్ సంఘటన తీసుకున్న, ఇటీవల తిరుపతిలో పెరిగిన రద్దీని పరిష్కరించేందుకు 3 వరుసల విధానాన్ని తీసుకున్న చంద్రబాబు గారు ప్రజాసేవల్ని సత్వరం అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆయన సంస్కరణల కంటే సంక్షేమం ప్రధానమన్న ధోరణితో వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉండబోతుందని మనం భావించవచ్చు? ముందుగా సంస్కరణలు లేదంటే డెవలప్మెంటు, అభివృద్ధి అది ఒక పక్కనుంటే, సంక్షేమము, కన్వీనియన్స్ ఒక పక్కన మనం మాట్లాడుకున్నప్పుడు ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే కాదండి. ఒకటి జరిగితే రెండో జరగకూడదని ఎక్కడ లేదు. దురదృష్టం ఏంటంటే ఒక 10 years బ్యాక్ నుంచి కూడా మనం సంక్షేమము అంటే అదేదో మంచి మంత్రం అని, సంస్కరణలు లేదా అభివృద్ధి అంటే అదేదో ప్రజా వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించారు కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చంద్రబాబు గారు చాలా అనుభవజ్ఞుడు, చాలా చూశాడు. మన దేశం మొత్తం ఆయనకి మంచి అవగాహన ఉంది. అలాగే మన రాష్ట్రం మీద ప్రతి మూల కూడా ఆయన ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారని తెలుసు. మరొక్కసారి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం తర్వాత కూడా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. సో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఏ అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు, అలాగే పట్టణాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, నగరాల్లో ఎలా ఉన్నారు అనేది క్షుణ్ణంగా ఆయనకు ఒక మంచి ఐడియా ఉంది. సో వీటన్నిటిని మనం కలిపి చూసినట్టయితే ఇవాళ తిరుమలలో దేవాలయంలో 3 వరుసల్లో భక్తులకి ఒక కన్వీనియన్స్ కోసం ఆయన సలహా ఇచ్చాడు అని మాట్లాడుకుంటున్నప్పుడు అది ఆయన టెండెన్సీగా మనం తీసుకోవాలి. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదు. దేవాలయంలోనే కాదు, రాబోయే రోజుల్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఇంకో ఆఫీస్లో కానీ, ఒక వైద్యశాలలో కానీ, స్కూల్లో కానీ ఎక్కడా కూడా ఆ స్టేక్ హోల్డర్స్కి ఇబ్బంది కలగకూడదు అనేది గోల్డెన్ ప్రిన్సిపల్. ఆయన ఎప్పుడూ మాకు అదే చెప్తుంటారు. దీన్ని బట్టే మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది, మనకు అభివృద్ధి వస్తుంది. ఈ అభివృద్ధి జరిగినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలనే మనం సంక్షేమ పథకాలకు వాడుకుంటాం. సో దీనంతా కూడా ఒక హోలిస్టిక్గా, ఒక కాంప్రహెన్సివ్గానే ఆలోచించాలి, చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన అనుభవాన్ని, ఆయన చేయాలనుకున్న మంచి పనుల్ని ఒక సమగ్రమైన విధి విధానాల రూపంలో తీసుకురావాలని, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్టిమేట్ గోల్ ఏంటంటే మనకి ప్రజలకి కన్వీనియన్స్ ఇవ్వాలి, ప్రజల సంక్షేమం చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇవాళ కంటే రేపు బాగుండాలి అనే నినాదంతో వాళ్ళకి అభివృద్ధి కూడా చూపించాలి. చంద్రబాబు గారి చొరవతోనే శేషాచలం కొండల్లోని ఎర్రచందనం రక్షణ విషయంలో అధికారులు కదలికి వచ్చింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి మెసేజ్ని పంపబోతుంది? అది ఎర్రచందనం కేసు కానివ్వండి, ఇంకేది కేసు అయినా సరే, ప్రజలకి చెందవలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, మన పబ్లిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది చేతుల్లోకి వెళ్ళకూడదు. అది మనం త్రూ రాంగ్ లైసెన్సింగ్ పాలసీస్ అనుకోండి. మనం ఇంతకుముందు చూసాం, ఎవరో మైన్ తీసుకుంటారు, ఎవరో తవ్వుకుంటారు, ఎవరో డబ్బులు చేసుకుంటారు. ఆ ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికి కానీ నిజంగా ఏం దాంట్లో ఒరిగేది లేదు. అలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోలేదు. అలాగే ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు ఎర్రచందనం కేసు మాట్లాడినప్పుడు కొంతమంది అధికారుల ఉదాసీనత వల్ల ఇంకొంతమంది ఉద్యోగస్తులు పాపం ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగికి పాలసీ మేకింగ్లో ఏమీ ఉండదు, లేదా దీని కంట్రోల్ ఉండదు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళు అనవసరంగా బలైపోతున్నారు. ఇవాళ ప్రజలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఎవరో చేసిన తప్పుకి ఎవరో అమాయకులు బలవుతుంటారు. అధికారులు చేసిన తప్పుకి కింద ఉద్యోగస్తులు బలైపోతారు కొన్నిసార్లు, లేదా రాజకీయ నాయకులు, అధికారులు చేసిన తప్పుల వల్ల కామన్ మ్యాన్ బలైపోతున్నాడు. రోజువారీగా మనం ఈ హాస్పిటల్స్లోనో రోడ్ల మీద ఇదంతా చూస్తూనే ఉన్నాం. మనం ఇది జరగకుండా ఉండాలంటే ఎవరి తప్పుని ఎవరు క్షమించరాదు. తప్పు తప్పే.
ఉద్యోగస్తుడైనా, రాజకీయ నాయకుడైనా, చిన్న అధికారి అయినా, పెద్ద అధికారి అయినా. కాబట్టి ఒక తప్పుని ప్రజల్లో గమనించినప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత, ఆ ఒత్తిడి ప్రజలు తీసుకురావాలి, రాజకీయ నాయకులు సహకరించాలి, యంత్రాంగం పనిచేయాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను దాని మీద యాక్ట్ చేస్తాను, నేను దాన్ని వదిలిపెట్టను అనే ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారని నేను అనుకుంటున్నాను. నరసింహారావు గారు, ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన పరిపాలన ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. అంటే ఆ ఆలోచనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎటువంటి వ్యూహాలు ఉండబోతున్నాయని మనం భావించవచ్చు? వాళ్ళ పాలనా వ్యవస్థ చాలా పాతబడిపోయింది. పనిహిమాలిన పాలనా వ్యవస్థ మనకున్నది. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తారా, పునర్వ్యవస్థీకరిస్తారా, లేక యథాతథంగా నడుపుతారా? వాళ్ళ కలెక్టర్లకు అధికారాలు ఇస్తారా, కలెక్టర్కి అధికారాలన్నీ తీసేస్తారా? అలాగే మిగతా ప్రభుత్వోద్యోగులకు అధికారాలన్నీ ఎక్కువ కట్టబెడతారా, లేక వాళ్ళ అధికారాలు కుంచిస్తారా? లేక వాళ్ళన్న అధికార వ్యవస్థ అదేదో అద్భుతమైన అధికార వ్యవస్థ అన్నట్లు దాని మీద ఆధారపడి పాలన సాగిస్తారా? లేక ప్రత్యామ్నాయంగా మీరు ప్రజాప్రతినిధులతో కానీ మిగతా వాళ్ళతో కానీ వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళతో అధికారాలు సాగిస్తారా? అది అసలు ఏకైక సమస్య. వాళ్ళు చంద్రబాబు ముందు ఉన్న సమస్య. వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, లేక మండలాధ్యక్షులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి మీరు అధికారాలు ఏమన్నా వాళ్ళకి కింద స్థాయి వరకు అధికారులు ఇస్తారా? వాళ్ళ నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారా? ఇప్పుడు విద్యా వ్యవస్థ ఉంది, దాని మీద మనం ఖర్చు పెట్టే డబ్బు మామూలు డబ్బు కాదు. ఒక ప్రైవేటు స్కూల్లో 18,000 వసూలు చేస్తుంటే మన విద్యా వ్యవస్థలో కూడా ఒక 18,000 ఖర్చు చేస్తాం జరుగుతుంది. మనం ఆ 18,000 ప్రభుత్వం తరఫున 18,000 ఖర్చు చేస్తుంటే వాళ్ళకి ఎట్లాంటి విద్య అందిస్తున్నాం, వైద్య సౌకర్యాలు ఎలాంటి అందిస్తున్నాం అన్నది అలా ముందు ఆలోచించాలి. ముందు పునర్వ్యవస్థీకరణ వైపు వెళ్ళాలి, రీస్ట్రక్చర్ చేయాలి. రీస్ట్రక్చర్ చేయాలనే ఆలోచన బహుశా ఆయన కూడా ఉండి ఉంటుంది. ఆయన కూడా చాలా అనుభవం ఉంది కనుక రీస్ట్రక్చర్ చేయకుండా ఈ పాత వ్యవస్థను పట్టుకు నడిస్తే ఒక్కడుగు ముందుకెళ్ళలేము, ఒక్కడుగు ఏమీ జరగదు అన్న ఆలోచన ఉంటుంది. పైగా ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలని గత కొద్ది కాలంగా, కొద్ది సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అపరిమితమైన అధికారాలని ప్రభుత్వాలు చేతితో పట్టుకుని ఉన్నాయి. ఆ ప్రభుత్వ అధికారులని ఇచ్చేస్తారా బయటికి, లేక మీరు చేతితో పట్టుకుని ఉంటారా? వాళ్ళు మనకు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ఆంధ్రప్రదేశ్ అనేది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రంలో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించడానికి ఒక గొప్ప అవకాశం లభించింది. ప్రయోజనాలకు అనుగుణంగా, దేశంలో ఇంకా ముందుకు వెళ్తానికి అనుగుణంగా, మనం కొత్త భవిష్యత్తుని ఊహిస్తుంటే కొత్త భవిష్యత్తుని పొందడానికి అనుగుణంగా వీళ్ళని పునర్వ్యవస్థీకరిద్దామా, యథాతథంగా గట్టి పెడదామా అన్నది ఏకైక ప్రశ్న. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పి ఈ వ్యవస్థ కుదరదు, అంతకుముందు నాకు చాలా అనుభవం ఉంది ఈ వ్యవస్థ వల్ల ఏం పని జరగదు, ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిందే అన్నది ఖచ్చితంగా చెప్పాలి. చంద్రబాబు గారు ఇప్పుడు తనకున్న అనుభవంతో, ఇంతకాలం చూసిన అనుభవాలతో ఎలా ప్రతిస్పందిస్తారు, ఏం చేస్తారు అన్నది మనం ఎదురు చూడాల్సిన విషయం. వర్మ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో బలమైన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలనే కాంక్ష బలంగా కనపడుతుంది. ఎంతటి బలంగా ఉందంటే ఉద్యోగులు మేము కొన్ని గంటలు అధికంగా పనిచేస్తామంటున్నారు, ప్రజలు మేము చందాలు ఇస్తామంటున్నారు. అనేక రకాలుగా ప్రజల భావోద్వేగాలు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రణాళికల ద్వారా ఆ భావోద్వేగాలను కూడా అభివృద్ధి కోసం వినియోగించుకునే అవకాశం ఉంది? ఇవాళ రాష్ట్రం విభజన తర్వాత కొంచెం లోటు బడ్జెట్ తోటి అనేక సమస్యలతోటి ఉన్నటువంటి వాస్తవాలను మనం గమనించాలా, దానికి అనుగుణంగా కార్యకలాపాలు రూపొందించుకోవాలి. నిజంగా రాష్ట్రంలో బలమైన లోకాయుక్తను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, అలాగే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతి మీద కఠినంగా చర్యలు తీసుకునేలాగా, అవినీతి పరుల భర్తం పట్టే శక్తి కలిగినటువంటి బలమైన లోకాయుక్తను తీసుకురావాలి. ఎందుకంటే అవినీతి అనేది వ్యక్తులను టార్గెట్ చేస్తే పోయేది కాదు, వ్యవస్థాగతమైంది. దానికి వ్యవస్థాగతంగా ఎదుర్కొనే ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ప్రజలు ప్రభుత్వ సేవలను సత్వరం కోరుతున్నారు. ఇందాక నరసింహారావు గారు చెప్పారు. ఆ సత్వర సేవలు అందించడానికి కావాల్సిన మెకానిజం ఒకటి క్రియేట్ కావాలి. దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో కొంత అనుభవం ఉంది. 2002లోనే ఆయన మొట్టమొదటిసారి పురపాలక సంఘాల్లో సిటిజన్స్ చార్టర్స్ని చట్టబద్ధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు దేశంలో పౌర హక్కు సేవల హక్కు చట్టం వస్తూ ఉంది, పార్లమెంట్లో ముందు చట్టం ఉంది. మన రాష్ట్రంలో వీరు తొందరగా ఆ పని చేస్తే జవాబుదారీతనం తీసుకురావడానికి అదొకటే మార్గం. ఈ పౌర సేవల హక్కు చట్టాన్ని పారదర్శకత కోసం సమాచార హక్కుని వినియోగించడం చాలా కీలకమైన అంశాలు ఇవి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ప్రభుత్వాలకి మీ రాష్ట్ర ప్రభుత్వాలలాగే పూర్తిగా వాటికి సంబంధించినటువంటి అంశాల మీద, శాఖల మీద యాజమాన్యం ఉండేటువంటి పద్ధతుల్లో సాధికారత కల్పించాల్సిన అవసరం ఉన్నది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో మరి పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు వస్తున్నాయి.
కానీ అవకాశాలు ఎలాగ వస్తాయి అంటే దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటేనే వస్తాయి. లేకపోతే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నా, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా, ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేక, వాటర్ లేక, కమ్యూనికేషన్స్, రవాణా సదుపాయాలు లేకపోతే ఎవరు రారు. అవినీతి రహిత పాలన, జవాబుదారీ పాలన ఎంత అవసరమో అంత అవసరం ఆర్థిక క్రమశిక్షణ. ప్రతి పైసా ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇంకో 5 ఏళ్ళు పెరిగితే సంతోషిద్దాం మనం. ఈ 10 ఏళ్ల కాలాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే ప్రతి పైసని విద్యుత్ శక్తి మీద, రవాణా మీద, వాటర్ సప్లై మీద, వీటి మీద కేంద్రీకరించి ఆ మౌలిక వస్తువుల కల్పన మీద కనుక కేంద్రీకరిస్తే ఈ రాష్ట్రం యొక్క పురోభివృద్ధికి సాధ్యమవుతుంది. నరసింహరావు గారు చెప్పినట్టు సమూలంగా సంస్కరణల కోసం వారు చెప్పారు. నేను కొంచెం అంచెలంచెల మీద వస్తాయని ఆశిస్తున్నాను. సమూలమైన సంస్కరణలు చేయటం అనేది వాంఛనీయం, అవసరం కూడా. ఎందుకంటే ఒక స్ట్రక్చరు అవుట్డేట్ అయిపోయిన తర్వాత దాంతో పనిచేయించడం అసాధ్యం. అదే ఆయన వచ్చిన కంక్లూజన్ నాకు అర్థమవుతా ఉంది. ఎర్రం రాజు గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాలు గుండె గుబేలమనిపిస్తున్నాయని అంటున్నారు. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 8,000 రూపాయల తక్షణ చెల్లింపులు, 80,000 కోట్ల రూపాయల వరకు రుణభారము, 80,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ, ఇవన్నీ చూస్తుంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కోగలదని ఒక ప్రశ్న ఉంది. కానీ అదే టైంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరుల వలన అదేమంత పెద్ద సమస్య కాదు అని కొంతమంది ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైతే ఇబ్బందులో ఉన్నారో ఇబ్బందులను అధిగమించడానికి వారికి ఒక ఊతం ఇవ్వడం అన్నటువంటిది అది ప్రభుత్వ కర్తవ్యం. ఆ కర్తవ్యం ధోరణిలో వెళ్ళాలి అంటే మనకు ఉండేటువంటి వనరులు ఏమిటి, మనకు ఏ రకంగా మనం ముందరకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది ఒకటి. ముఖ్యంగా ఒక సువర్ణ అవకాశం రాష్ట్రం, వేరే రాష్ట్రం ఏర్పడడం అన్నటువంటిది, ఎవరికైనా విచ్చలవిడితనం అన్నటువంటిది మనకి గత 20-30 సంవత్సరాల్లో మనకి అలవాటైపోయింది, ప్రజలకి అటు ప్రభుత్వాలకి కూడా. ఈ విచ్చలవిడితనం తగ్గాలి అంటే మనకి ఎక్కడ కళ్ళెం వెయ్యాలి, కళ్ళెం పట్టుకోవాలి అంటే మనకి న్యాయ శాసనాల్లో ఉండేటువంటి లోట్లని సవరించడానికి ఒక సంపూర్ణమైనటువంటి అధ్యయన సంఘాన్ని వేసి, ఒక నిపుణుల సంఘాన్ని వేసి, అంటే అందులో ఫంక్షనల్ స్పెషలిస్టులు ఉండాలి, లీగల్ స్పెషలిస్టులు ఉండాలి. వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని చర్చించి అనవసరమైనటువంటి శాసనాలని తీసేసి అవసరమైనటువంటి శాసనాలను ఉంచి శాసనాల్లో ఉండేటువంటి అనవసరమైనటువంటి నిబంధనల్ని మార్పు చేయడం ఒకటి. రెండోటువంటిది రంగం వారీగా చూసుకుంటే మనకి పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఈ జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ అని, నిర్వీర్యమైనటువంటి సంస్థలు, వాటిని ఎత్తి పారేయాలి. ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఒక ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చి ఏదైతే జవాబుదారీతనం, బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉందో అవన్నీ కూడా క్రమణకి ఇచ్చి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేసి, ప్రజలకు కూడా అవన్నీ తెలియపరిచేటట్టుగా విస్తృతంగా ప్రచారం చేసి, మీకు ఈ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు మీరు వినియోగించుకోవచ్చు చెప్పాం. మన సిటిజన్షిప్ చార్టర్ పూర్వం పెట్టారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మళ్ళీ పునర్జీవితం ఇచ్చి దాన్ని పటిష్టం చేసి, దాన్ని పటిష్టం చేయాలంటే ఇటువంటి వ్యవస్థ పోవాలి. వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఇప్పుడు కోస్తా ప్రాంతం అంతా కూడా ఏ సంవత్సరం తీసుకున్నా కానీ మీకు సైక్లోను, ఫ్లడ్స్, ప్రజలు, సంస్థలు, ప్రజా సంస్థలు, తర్వాత పరిపాలనా యంత్రాంగం, బీమా యంత్రాంగం, వాణిజ్య సముదాయాలు, వీటిలన్నిటిలో కలిపి ఒక ఫండ్గా ఏర్పరిచి ఆ ఫండ్ ద్వారా ఈ వైపరీత్యాలని మనం తట్టుకునేటువంటి పరిస్థితిలో ఒక మార్పు తీసుకురావాలి. మీరు అన్నట్లుగా వివిధ రంగాల వారీగా అభివృద్ధి అనేది అనివార్యం. కానీ ఆర్థిక గణాంకాల్లో ఈ ఆర్థిక లోటు అనేది ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక లోటుని ఎలా మనం పూరించాల్సి ఉంటుంది? ఇప్పుడు ఆర్థిక లోటు పూరించడం పెద్ద సమస్య కాదండి. మనకు ముఖ్యంగా ఈ ఆర్థిక లోటు ఎందుకు వచ్చిందంటే నమ్మకం లోటులో వచ్చింది. ఈ నమ్మకం లోటు ఇప్పుడు పోయింది, ప్రజలకి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఇవాళ మీరు ఎంతమంది డొనేషన్స్ వస్తున్నాయంటే క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి ఎన్ని డొనేషన్స్ వస్తున్నాయి మీరు చూస్తుంటే, అంటే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడి ప్రజలు ప్రభుత్వం దగ్గర సొమ్ము పెడితే దాని సద్వినియోగం అవుతుంది అన్నటువంటి నమ్మకం ఏర్పడిన రోజుని ఈ ఆర్థిక లోటు పూడ్చడం పెద్ద కష్టం కాదు. FRBM యాక్ట్ ప్రకారం మనం 3% కన్నా ప్రజల దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి వీలు లేదు.
ఏక ప్రభుత్వం కూడా. ఈ లోటు ఇప్పుడు మనం సవరించుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అమెండ్మెంట్ కావాలి, లేదా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ నుంచి మనకి ఎగ్జంప్షన్ కావాలి. ఇది ఈ కొత్త రాష్ట్రం కాబట్టి ఒక ప్రత్యేకంగా రేపు పొద్దున బడ్జెట్ అనౌన్స్మెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ బడ్జెట్ అనౌన్స్మెంట్లో నా ఉద్దేశంలో లేదా అంతకు ముందైనా సరే ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ జారీ చేసైనా ఈ ఎఫ్ఆర్బిఎం నుంచి మనకి ఎగ్జంప్షన్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం.